సో ఒకవేళ పిఎస్ఏ లెవెల్స్ హైగా వస్తే టిపికల్‌గా నేను విన్నదేంటంటే సార్ బయాప్సీ చేస్తారు వెంటనే అని. ఇస్ ఇట్ ట్రూ? పిఎస్ఏ రేజ్ కారణాలు చాలా ఉంటాయండి. ఒకటి ఏజ్ తోటి మామూలుగా ప్రాస్టేట్ ఎన్లార్జ్‌మెంట్ వయసుతోటి పెరిగేదాంతోటి కూడా ఉంటుంది. రెండోది ఇన్ఫెక్షన్స్ తోటి కూడా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ తోటి నార్మల్ ఏందంటే 4-10 అని చెప్తాము. ఈవెన్ 20, 30 కూడా వస్తుంది. సో ప్రస్తుతం జస్ట్ పిఎస్ఏ పెరగానే కంగారు పడి చాలామంది వస్తుంటారు. కానీ ఇన్ఫెక్షన్ లాగా అనుమానం ఉందనుకోండి, మేము యాంటీబయాటిక్ పెట్టేసుకొని 1 మంత్ వరకు చేయమంటాం. మోస్ట్‌లీ చాలా వరకు తగ్గిపోతుందన్నట్టు. రైట్. కానీ తగ్గట్లేదనుకోండి, దెన్ వీ షుడ్ థింక్ ఆఫ్. ఏ ఇన్ఫెక్షన్ హిస్టరీ లేదనుకోండి, మనం ఫర్దర్‌గా ఎవాల్యుయేట్ చేయవలసి వస్తుంది. అశ్రద్ధ చేసేది కాదు. ఇంత పూర్వం ఏందంటే 20, 30 అలా చూస్తుండేది. ఇప్పుడు ఈవెన్ 4-10 నార్మల్ ఉన్నా కూడా 5, 6, 7లో కూడా కొద్దిగా హయ్యర్ గ్రేడ్ ట్యూమర్స్ కనబడుతున్నాయి. అది చాలా మంచిది కాదు. మనం చేసుకున్నప్పుడు ఈవెన్ 4-10 నార్మల్ ఉందనుకుని చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. అవును. ఈవెన్ 5, 6, 7 కూడా చెక్ చేయించుకోవాలి. నార్మల్ ఉంటే సంతోషము. బట్ లేకపోతే కొన్ని చోట్ల మనం ఫాలో అప్ చేసుకోవడం మంచిదన్నట్టు.